బుచ్చిరెడ్డిపాళెంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్తీ నెయ్యి వివాదంలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో ప్రసన్న కుమార్ రెడ్డి వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు జరిపారు. పూజాధికాల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యం ఉన్న తిరుమల లడ్డు నెయ్యి కల్తీపై విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి అంటగట్టారని మండిపడ్డారు. లడ్డులో కల్తీ లేదని సీబీఐ దర్యాప్తులో చెప్పిందని అన్నారు. వైసీపీపై నిందలు వేసిన చంద్రబాబుని వెంకటేశ్వర స్వామి క్షమించడని పేర్కొన్నారు. చంద్రబాబు భయంకరమైన చావు చేస్తాడని, ఈ మాట తాను అనకూడదని, కానీ దేవుడిపై రాజకీయం చేశాడు కాబట్టి అనాల్సి వస్తుందని అన్నారు. ఇకనైనా చంద్రబాబు బుద్ధి మార్చుకోవాలని సూచించారు. చంద్రబాబు నాయుడు పదవి కోసం దేనికైనా తెగిస్తాడు. ఉదాహరణ, పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారినే వెన్నుపోటు పొడిచి ఆ పదవి నుంచి తొలగించి మానసికంగా ఎన్టీ రామారావు గారిని హత్య చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారినే అడ్డం పెట్టుకొని లడ్డు నెయ్య కల్తీ అని దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ అంటగట్టి ఒక ప్రచారం చేశాడు. సిబిఐ ఈరోజు నిర్ధారణ చేసింది దాంట్లో కల్తీ లేదు అని. ఎంత పనికిమాలిన రాజకీయాలు చేస్తాడు అనంటే చంద్రబాబు నాయుడు నిజంగా ఒక అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. దేవుడు కూడా మంచోళ్ళని త్వరగా తీసుకెళ్ళిపోతాడు, చెడ్డోళ్ళను మాత్రం లేటుగా తీసుకెళ్తాడు. అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. అలిపిరి దగ్గర నక్సలైట్స్ చంద్రబాబు నాయుడు కారు పేల్చేసిన విషయం కూడా మీకు గుర్తుంటుంది. దానికి కూడా వెంకటేశ్వర స్వామి భయపడిపోయి ఈ ఎత్తుబారుడు కానీ ఇక్కడ చనిపోతే ఆపవాదం నాకు వస్తుంది ఆయనట పక్కకు నెట్టేశాడు చంద్రబాబు నాయుడిని. ఆయనకు కూడా భయము చంద్రబాబు అంటే. ఈరోజు వెంకటేశ్వర స్వామినే రాజకీయంగా బయటకు లాగి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అనంటే ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం. అందరూ కూడా వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటుంటారు. అటువంటి దేవుణ్ణి కూడా ఈరోజు రాజకీయాల ఊబిలోకి లాగి ఇంత పనికిమాలిన రాజకీయం చేశాడు అనంటే ఆ వెంకటేశ్వర స్వామి అతను క్షమించడు. అంతకు అంత అనుభవిస్తాడు, భయంకరమైన చావు చేస్తాడు. నేను అనకూడదు, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగాడు కాబట్టి బాధతో అంటా ఉన్నా. ఆ వయసులో అతన్ని మేము అనకూడదు, కానీ అనాల్సి వస్తుంది. ఇటువంటి రాజకీయాలు చేయకూడదు. దేవుళ్ళను కూడా రాజకీయాల్లోకి లాగి ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలా, ప్రతిపక్షం అనేది ఉండకూడదు అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇకనైనా ఆ లోకేష్ బాబు కానీ చంద్రబాబు కానీ బుద్ధులు మార్చుకొని ముందుకు పోతే మంచిది.